Garuda Express, an international courier service. తమిళనాడు దివంగత సీఎం జయలలిత రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ఆమె మేనకోడలు దీపకు ఆమె భర్త మాధవన్ ఊహించిన షాకిచ్చాడు. జయ మరణం అనంతరం దీప ఎంజీఆర్ అమ్మ దీప పెరవై అనే రాజకీయ వేదికను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో దీప భర్త మాధవన్ ఆమెతో విభేదించారు. ఇక ఆ పొలిటికల్ ఫోరంలో కొనసాగనని స్పష్టం చేశాడు. జయలలిత సమాధి వద్దకు వెళ్లి మాధవన్ శ్రద్ధాంజలి ఘటించాడు. అనంతరం తాను కొత్త పార్టీ నెలకొల్పబోతున్నట్టు ప్రకటించాడు. దీపను కొన్ని దుష్టశక్తులు ప్రభావితం చేస్తున్నాయని, వారి విధానాలు నచ్చకే తాను దీప రాజకీయ వేదిక నుంచి వైదొలుగుతున్నట్లు మాధవన్ తెలపడం జరిగింది. అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు దీప ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇలా భర్త నుంచి ఎదురు దెబ్బ తగలడంతో దీప డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 24న ఆమె ఈ పొలిటికల్ ఫోరంను ఏర్పాటు చేశారు. జయలలిత పుట్టినరోజు నాడు ఈ ప్రకటన చేశారు. అనంతరం జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆమె పన్నీరుకు మద్దతు తెలిపారు. కానీ ప్రస్తుతం ఆమె పన్నీరు సెల్వం వర్గానికి దూరంగా ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవహారాలన్నీ శశికళ వర్గం చెప్పు చేతల్లో ఉండడంతో దీప పార్టీని ఎలాగైనా చేజిక్కించుకోవాలని, ఆర్కే నగర్ నుంచి పోటీ చేసి గెలిచి జయకు నిజమైన రాజకీయ వారసురాలుగా నిరూపించుకోవాలని చూస్తుండడం విశేషం. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.